మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక ఆలయంలో సిబ్బంది రాసలీలలపై హెచ్ఎంటీవీ కథనాలకు ఎమ్మెల్యే అనిత స్పందించారు. ఘటనపై జేఈఓతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. టీటీడీ నిర్వహిస్తున్న ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడం మంచిది కాదని అధికారుల్ని హెచ్చరించారు. ఉపమాక ఆలయ సత్రంలో 2 రోజుల క్రితం సిబ్బంది మద్యం సేవించి జల్సా చేశారు. మహిళలతో రాసలీల నడిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఎమ్మెల్యే అనిత గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఉపమాక ఆలయంలో జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఇలాంటి ఘటనలు జరగడం పట్ల మీరు అఫ్కోర్స్ మీరు ఇప్పటికే ఆదేశించారు ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని. మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో? లేదండి, నేను టీవీలో కూడా చూసానండి, మన హెచ్ఎం టీవీ మీద టీవీలో కూడా చూసాను. వెంటనే నేను దాని గురించి ఎంక్వైరీ చేసి జేఈఓ పోలో భాస్కర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ టెంపుల్ మొన్ననే మన టీటీడీ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అంటే మేము చాలా శ్రమ పడ్డాం. ఇంచుమించుగా చెప్పాలంటే ఉపమాక దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేయడానికి చాలా శ్రమ పడ్డాం. దానికి తగ్గట్టుగానే ప్రజలు సహకరించారు. బట్ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఓవరాల్ గా చెప్పాలంటే మేము చాలా బాధపడుతున్నా. ఒకటే విజ్ఞప్తి, జేఓ గారు కూడా మేము చెప్పింది ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తి చేసిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జేఓ గారు చెప్పారు. ఫర్దర్ గా ఇటువంటి అక్కడ జరగకుండా మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయమని మాత్రం చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఇంచుమించుగా ఉపమాక టెంపుల్ అంటే ఉత్తరాంధ్ర టెంపుల్ అందరికీ కూడా చాలా ఎలవేల్పు ఆ టెంపుల్లో ఇటువంటివి జరగడం వల్ల భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఫర్దర్ గా జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా మేము చూసుకుంటామండి. అయితే అనిత గారు, మొత్తం ఎంతమంది పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎప్పటిలోగా వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారు? ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకుంటారండి. ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎంత కఠిన చర్య తీసుకోవాలో అంత కఠిన చర్య కూడా తీసుకుంటారండి. ధన్యవాదాలు అనిత గారు. థ్యాంక్ యూ. ఇక ఇదే ఘటనకు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, దీనికి సంబంధించి ముఖ్యంగా ఇలాంటి ఉపమాక ఆలయంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం, అలాంటి ఆలయంలో ఇలాంటి ఘటన శ్రీరామ్ గారు చెప్పండి, దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు మనం ఈ ఘటనని? ఎంతమంది ఓవరాల్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా 3 టీటీడీ సిబ్బంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా ప్రాథమికంగా సమాచారం తీసుకున్నారు. ఉన్నతాధికారులు దీనిపైన ఇప్పటికే విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమికంగా వీళ్ళను సస్పెండ్ చేస్తూ కూడా టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నల్ గా విచారణ చేసి పూర్తి స్థాయిలో బాధ్యులైన వారిపైన డిపార్ట్మెంట్ల పరంగా కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన అవకాశాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విధుల నుంచి తొలగించే అంశాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా పాయకరావుపేట ఎమ్మెల్యే కూడా ఈ ఘటన పైన సీరియస్ గా స్పందించారు. హెచ్ఎం టీవీలో ఇచ్చిన ఈ కథనాలను చూసిన తర్వాత వెంటనే టీటీడీ జేఈఓతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఈ విచారణ కూడా ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. ఇక ఇతర వివరాలకు వెళ్తే, సీఎం కేసీఆర్ 2 రోజుల పర్యటన కోసం కాసేపట్లో నిజాం